సో హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్ ప్రాసెస్ ఎలా అనిపించింది, ఎవరెవరు పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయి, ఎవరెవరు రాంగ్ అనిపించిందో కామెంట్ చేయండి. సో అందరు కామెంట్స్ చదువుతాను. సో ఫస్ట్ నాకు అనిపించినట్టుగా మెయిన్ పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను. సో మన వీడియోస్ ఎప్పుడు అలాగే ఉంటాయి మీకు తెలిసిందే. సో నాకు తమ్నెల్లో చూసారు కదా, తేరగా దొరికాడని చెప్పి మనీ మీద పడిపోయి మనీని హింసిస్తున్నారు అని అనిపించింది నాకైతే. ఎందుకు ఏంటి అని చెప్తాను. ఇప్పుడు సీత చేసింది, అండ్ తర్వాత చూసుకున్నట్టయితే పృథ్వీ చేశాడు, యష్మి చేశాడు. అఫ్ కోర్స్ యష్మి ఎప్పుడు చూసినా చేస్తూనే ఉంటాను అన్నది, బయటికి వెళ్ళినంత వరకు చేస్తూనే ఉంటాను అన్నది. ఆ యష్మి గారు ఆవిడ స్వామి, ఆవిడని చూస్తుంటే నిజంగా వరస్ట్ ఇరిటేషన్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. నిజంగా అసలు ఆవిడ జెండర్ గురించి మాట్లాడలేదు అని మీరైతే అనకండి. జెండర్ గురించే ఆవిడ మాట్లాడింది. ఆవిడ జెండర్ అని పదం తీయలేదు, లేకపోతే మగవాడు అది ఇది అని పదం తీయలేదు, అది ఓకే. బట్ అక్కడ నేను జెండర్ గురించే అది పాయింట్ అని చెప్పేసి ఎందుకు తెలుసు అంటున్నాను, దానికి రీజన్ చెప్తాను వినండి. ఇప్పుడు పృథ్వీ అంత క్లియర్గా అక్కడ ఎంతమంది బాయ్స్ అని చెప్పేసి అన్నప్పుడు యష్మి నలుగురే అన్నది. సో నలుగురే అన్నప్పుడు ఆవిడికి బ్రెయిన్లోకి వెళ్ళింది. ఇప్పుడు క్వశ్చన్ ఎంతమంది బాయ్స్, ఎంతమంది గర్ల్స్ కాదు, ఎంతమంది హౌస్మేట్స్ కాదు, ఎంతమంది బాయ్స్ ఎంతమంది ఉన్నారు అది ఇది అని అన్నప్పుడు నలుగురు అని అన్నది ఆవిడ. సో ఆవిడకి బ్రెయిన్లోకి స్ట్రైక్ అయింది. అసలు ఇప్పుడు ఆవిడ ఏంటంటుంది, అసలు పృథ్వీ అసలు ఏమన్నాడో కూడా నాకు తెలియదు, నేను జనరల్గా చెప్పాను, జెండర్ గురించి చెప్పలేదు అని సార్. ఎందుకు చెప్పలేదు క్లియర్గా నాకు తెలుసు. వెంటనే ఆవిడకి అడిగిన తర్వాత పృథ్వీ 4 అనగన్నా మణికంఠ ఒకడు ఉన్నాడు కదా అని చెప్పి అంటే మణికంఠ లెక్కలోకి రావడం సార్. అది జెండర్ గురించి కాదా, ఎవడి చెవుల్లో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆవిడ నిజంగా నాగార్జున గారు వస్తే సార్ ప్లీజ్ సార్ మదర్ ప్రామిస్ సార్, అదే నాగార్జున గారు వెళ్ళిపోతే ఏంటి అని మీదకి వస్తుంది. ఏంటో ఆవిడ నాకు అర్థం కాదు, నిజంగా టూ మచ్ అనిపిస్తుంది. ఆ నైనిక బాబోయ్ ఆటలు అట్టుపండి అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తున్నాను. ఈ వీక్ మ్యాక్సిమం నైనిక అండ్ ఆదిత్య ఓం వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఉంది. సో చాలా ఉంది. మెయిన్ ఆదిత్య ఓం గారు నాకు తెలిసి మిడ్ వీక్ వెళ్ళిపోతారేమో, సో చూడాలి. బట్ నైనిక అయితే మాత్రం నాకు ప్యూర్ ఆటలో అట్టిపండి అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ వీక్లో ఎలా పొగిడాను అసలు, నా వీడియోస్ నాకే గుర్తెచ్చుకోవాలనిపిస్తుంది. స్టార్టింగ్లో ముందు వీడియోస్ నాకు ఒకసారి చెక్ చేయండి, నైనికని ఎంతలా పొగిడాను. ఇప్పుడు ఆవిడ ఏంట్రా అంటే ఆవిడ అసలు ఏం మాట్లాడుతూ తెలియదు, ఇలా ఊగిపోతుంది. ఏంటో నాకు అసలు ఒక్క ముఖ కూడా అర్థం కావట్లేదు. నువ్వు అసలు బెడ్రూమ్లోనే కనబడుతున్నావు, నువ్వు నాకు బయట ఎక్కడా కనబడట్లేదు అని చెప్పేసి మణికంఠ అంటే, ఆవిడేమో నామినేషన్ అయిన తర్వాత లైవ్లో జరిగిందనమాట. లైవ్లో చూశాను నేను. అంటే ఆ నామినేషన్కి కొంచెం బ్రేక్ పట్టదు అనమాట, బిగ్ బాస్ కొంచెం లోపలికి వెళ్ళమంటాడు అందరినీ. సో అలా వెళ్ళిన తర్వాత నైనిక మణికంఠకి అంటది అనమాట, మనీ నువ్వు అక్కడేం చేస్తున్నావు, బెడ్ మీద ఒక్కడివి, నేను ఎక్కడ చూడు ఇప్పుడు హాల్లో ఉన్నాను అని చెప్పి అంటది. లివింగ్ రూమ్లో ఉన్నాను అనేసి అంటది. అంటే ఇప్పుడు ఆ నైనిక కూడా మణికంఠ మీద ఫైర్ అయినంతలాగా ఇంకా ఎవరు నామినేట్ చేసినా ఫైర్ అవ్వలేదు అని అనేసి నాకు క్లియర్గా తెలిసిపోతుంది. సో అందుకే ఆటలో ఎట్టుబడి నేను అన్నాను. ఎందుకంటే ఆవిడ గేమ్ అయితే కానీ, లేకపోతే ఎక్కడ ఒక డిస్కషన్ కానీ, లేకపోతే ప్రతిరోజు ఆవిడ ఇచ్చే కంటెంట్ ఏది లేదు, జీరో పైగా కన్ఫ్యూజన్ మైండెడ్. ఆ రోజు అలాగే బిగ్ బాస్ ఏం చెప్పాడో ఆ టాస్కే అర్థం కావట్లేదు ఆవిడకి. సో అస్సలు వరస్ట్ అనిపించింది, నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఆటలు అట్టుపండు, అందుకే నైన్గా అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మణికంఠ నామినేట్ చేశారు, బాగానే ఉంది. మణికంఠ ఫస్ట్ యష్మిన్ చేశారు. యష్మిన్ చేస్తే అంటే యష్మి ఏమిటంటే నేను నీకు నా నామినేషన్ వచ్చినప్పుడు చెప్తున్నాను నేను అన్నది. ఏంటమ్మా నీకు పాయింట్స్ లేవా, వేరే వాళ్ళు ఎవ్వరు లేరా? ఇప్పుడు కూడా అదే అంటుంది. ఆవిడ మాటలు బాబోయ్ వరస్ట్ మాటలు అవి. అసలు నిజంగా ఆడియన్స్ నాకే అర్థం కావట్లేదు అసలు ఎలా సేవ్ అవుతున్నావు నువ్వు అని చెప్తాను అంటుంది. అంటే ఆడియన్స్ని క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు, నాకు తెలియక అడుగుతున్నాను. అంటే కారణం లేకుండా ఊరికనే సేవ్ అయిపోతాడా మణికంఠ? ఏంటి అందరూ హౌస్లో ఏంటి దండయాత్ర చేస్తున్నారు ఏంటో నాయన, నాకు అర్థం కావట్లేదు. మణికంఠ మీద దండయాత్ర ఏమైనా మీ ఆటకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? గైస్ మీకు ఒక్కటే అడుగుతున్నాను, మణికంఠ ఎవరి ఆటకైనా డిస్టర్బ్ చేశాడా? ఎవరి గేమ్ అయినా లేకపోతే ఎవరి గేమ్నైనా పాడు చేశాడా? ఎవరికైనా గెలవకుండా నేను అడ్డుపడతా నిన్ను అని చెప్పేసి అన్నట్టు ఎవరి దగ్గరైనా ప్రవర్తించాడా? యాక్చువల్గా తను ఏంటంటే తన ఒక ప్యూర్ హార్ట్ అబ్బా, మైండ్ మాత్రం అస్సలు సరిగ్గా ప్రవర్తించదు. అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంటాడు, అప్పుడప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బట్ వీళ్ళేమో ఆ మైండ్ అలా ప్రవర్తించిన అతనితో వీళ్ళందరూ కలిసి ఎటకారంగా మాట్లాడడం, జోకులు వేయడం, అతను ఏటైనా అంటే చాలు ఫైర్ అయిపోవడం, ఎవరి మీదకి నోరు లేవడానికి భయపడతారు. బట్ మణికంఠ మీద కంటే మాత్రం నోరు వేసుకుని ముందుకు వచ్చేస్తారు. సో నేను గమనించాను అనమాట ఇన్ని రోజులు, ఈ 4 వారాల జర్నీలో బిగ్ బాస్లో నేను ఎక్కువ గమనించింది ఇదే. సో నాకేంటంటే మణికంఠన్ కావాలనే దొరికాడు కదా, ఏం చేయలేడులే, మణికంఠతో అయితే ఈజీగా చెడుగా ఆడించుకోవచ్చు అని చెప్పి అన్నట్టు
ప్రతి ఒక్కరు మణికంఠని సేఫ్ నామినేట్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో ఇది అనమాట పాయింట్. ఇక్కడ ఆదిత్య ఓం గారు నామినేషన్ మీరు చూసారా, ఫైర్లో ప్రేరణ అతను ఫోటో పెట్టేస్తే వెళ్ళి హీరోలాగా చెయ్యట్టుమని తీశాడు. సో బిగ్ బాస్ తిట్టారు, సారీ చెప్తారు, అదంతా ఓకే. బట్ అక్కడ ఏంటంటే ఈ వీక్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో మిడ్ వీక్ ఎవరు వెళ్ళిపోతారని మీరు చాలామంది అడుగుతారు. సో మిడ్ వీక్లో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ సాటర్డే ఎపిసోడ్కి ఆ టైంకి 9కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇద్దరైతే వెళ్తారు. సో వైల్డ్ కార్డ్ అడ్రస్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి దోల తీరిపోద్ది, బిగ్ బాస్ అద్దరిపోద్ది అంతే. సో గైస్, మీకు యష్మి బిహేవియర్ ఏమనిపించో చెప్పండి. నేను ఈ వీడియో మెయిన్ యష్మి గురించి అండ్ పృథ్వీ గురించి మాట్లాడదాం అసలు మెయిన్ థంబ్నెయిల్ అలా పెట్టాల్సి వచ్చింది. పృథ్వీ నిజంగా యాటిట్యూడ్ నిబ్బలా కనిపిస్తున్నాడు నాకు. ఎంత దారుణం రా నాయన, కూర్చో అని బెదిరిస్తున్నాడు. ఏంటి ఎవరికి బెదిరిస్తున్నావు, దేనికి బెదిరిస్తున్నావు? ఇదే బెదిరింపు ఎవరికి బెదిరించమన్నా పృథ్వీ ఇంతలాగా బిహేవ్ చేయడు. గొడవాడుతాడు, అందరితో గొడవాడుతాడు, అతను కోపం ఎక్కువే ఓకే. బట్ ఈ మణికంఠతో ప్రవర్తించే తీరు ఒకటి ఉంటుంది చూడండి, అది డిఫరెంట్ అనమాట. అది ఎలా ప్రవర్తిస్తాడంటే మణికంఠ అప్పటికి చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను నా క్లారిటీలో నేను ఉన్నాను, నేను సాక్రిఫైస్ చేశానా లేకపోతే నేను నిఖిల్తో సాక్రిఫైస్ గురించి మాట్లాడాను. అండ్ టీం మొత్తం వచ్చేసి నా పేరే తీస్తున్నారు బయటకు తీసేయడానికి. సో నేను అలాంటప్పుడు నేను మధ్యలోనే వాళ్ళని స్టాప్ చేసి వాళ్ళు రాంగ్ పాయింట్ చేస్తున్నారు కాబట్టి మధ్యలోనే స్టాప్ చేసి సరే నేను వెళ్ళిపోతానండి అని చెప్పానని క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, పృథ్వీ కానీ సోనియా కానీ యష్మి కానీ వీళ్ళందరూ మణికంఠ అక్కడ చెప్పకుండా ఉండుంటే వేరే పేరు మార్చుకుందిరా. అంటే సోనియా పృథ్వీనో యష్మినో నిఖిల్నో బయటకు పంపించడానికి పేరు చెప్పడం, పృథ్వీ ఏమో నిఖిల్ని కానీ సోనియాని కానీ యష్మిన్ కానీ చెప్పడం ఏంటి మణికంఠని వదిలేసి. ఆహా ఎంత ఓవర్ యాక్టింగ్. ఇలా చేసి సోనియా గారు బయటకు వచ్చారు. సో ఇప్పుడు యష్మి కొంచెం తగ్గితే బెటర్. ఆ ఓవర్ యాక్టింగ్ అదంతా కొంచెం చూడలేక సస్తున్నారు అన్నమాట జనాలు. ఏంటంటే ఇప్పుడు పాయింట్ లేకుండా మీలో ఎంతమంది వాదించినా నేను ఖచ్చితంగా యష్మి ఆ రోజు జెండర్ గురించి మాట్లాడలేదు మణికంఠ విషయంలో అది అంటే వీడియోతో సహా నేను పెడతాను, ఖచ్చితంగా పెడతాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇక్కడ పెట్టలేము ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టలేము, కానీ ఖచ్చితంగా పెడతాను. యష్మి అక్కడ జెండర్ గురించి మగోడు లేకపోతే ఇలాంటిది మాట్లాడకపోయినా ఆవిడ తీసిన పదం అర్థం అదే. ఆవిడకి తెలియకుండా అయితే కాదు, మైండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఫుల్గా కాన్షియస్తోనే ఆవిడ ఆ మాట అన్నది. అది పక్కా. నేను ఎంతమంది వచ్చినా నేను వాదిస్తాను నేను. సో అదనమాట మ్యాటర్. పృథ్వీ అయితే మరి చెప్పక్కర్లేదు, ఆ యాటిట్యూడ్ అదేటో ఏటో అతని ప్రవర్తన ఏటో ఏమో ఏదేదో బాగుతాడు ఏదేదో చేస్తాడు. అందుకే నాకు యాటిట్యూడ్ నిబ్బలా కనిపించాడు. సో అదనమాట సంగతి. సో ఇంకా వేరే విషయం, చీఫ్ నిఖిల్ నామినేట్ అయ్యాడు. అండ్ ఈ వీక్ నామినేషన్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళలో మీరు ఎవరికి ఓటేస్తారు కింద కామెంట్ చేయండి. ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో అదనమాట పాయింట్. సో గైస్, నాకైతే నేను నైనిక వెళ్ళిపోతారు అని అనిపిస్తుంది. సో మిడ్ వీక్ ఏమో ఆదిత్య వెళ్ళిపోతారు అనిపిస్తుంది. సో వీళ్ళు వెళ్ళిపోవడం మీకు ఓకేనా లేకపోతే మీకు వేరే వాళ్ళు ఎవరైనా మైండ్లో ఉన్నారా కామెంట్ చేయండి. అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా నేను ఫుల్ లిస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను అనమాట, అంటే కన్ఫర్మ్డ్ లిస్ట్ ఫుల్గా పెడతానమాట ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని అనేసి. సో ఎపిసోడ్ అయితే అద్దరిపోద్ది. నెక్స్ట్ వీక్ నుంచి ఒక లెవెల్లో అయితే ఉంటుంది. సో అదనమాట సంగతి. మనకంటే కోటేస్తున్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి, ముఖ్యంగా అది తెలుసుకోవాలి. అండ్ చాలా మంది అడుగుతున్నారు కన్నడ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఎందుకు అంత ఓవర్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళ మీద ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు ఆ యష్మి కానీ పృథ్వీ కానీ వీళ్ళలో. సో ఆవిడ ఈరోజు కూడా నేను అసలు ఎందుకు బయటకు వెళ్తానో అర్థం కావట్లేదు, నేను ఇప్పటివరకు నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పి అంటుంది. ఇలాగైతే కష్టం. నెక్స్ట్ సోనియా అవుతారు ఆవిడ అప్పుడు. ఇలాగైతే ఆల్రెడీ సోనియా గారు చేసిన ఏదైతే ఉందో వర్స్ట్ బిహేవియర్, జనాలు ఆ బిహేవియర్ మీదకి షిఫ్ట్ అయ్యి ఈవిడ్ని కాసేపు పక్కన పెట్టారు. యష్మిని మర్చిపోయారు. బట్ ఇప్పుడు ఆవిడ లేరు కాబట్టి హౌస్లో ఇప్పుడు యష్మి ఇప్పుడు అందరికీ హైలైట్ అవుతారు ఉన్న కంటెస్టెంట్స్లో. సో ఆవిడ తిన్నగా లేరు అనుకో, ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకో, ఖచ్చితంగా నెక్స్ట్ సోనియా అవుతారు ఈవిడ. సో బయటకు పంపించేస్తారు, ఆడియన్స్ అలా సాగతీసేస్తారు, బయటికి సాగనంపుతారు, ఆడియన్స్ అలా సాగనంపుతారు. సో ఇదన్నమాట జరుగుతుంది. సో నాకైతే ఈరోజు నామినేషన్ పాయింట్స్ మెయిన్ హైలైట్ ఇవే కాబట్టి నేను ఇవే డిస్కస్ చేస్తాను. మిగిలినవన్నీ ఒత్త నామినేషన్స్ అవన్నీ పనికిమాల నామినేషన్స్. సో అవే నేను వాటిని ఎత్తాలనుకోలేదు. అండ్ ముఖ్యంగా విష్ణుప్రియ అయితే వర్స్ట్. విష్ణుప్రియ అస్సలు నిజంగా అసలు ఈరోజు మనకు చూపించలేదు, ఎందుకంటే నామినేషన్స్ కాబట్టి అది మీకు రేపు తెలుస్తుంది. సో విష్ణుప్రియ పృథ్వీ అనగానే ఏమైనా సంథింగ్ ఇలా ఈ మైండ్తో ఉంటే మాత్రం చాలా కష్టం, హౌస్లో ఉండడానికి అస్సలు పనికిరారు. సో ఇదన్నమాట సంగతి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అయిపోండి. మన వైల్డ్ కార్డ్స్ గురించి కానీ లేకపోతే ఎలిమినేషన్ గురించి కానీ ప్రతిదీ చెప్తాను.
సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.